ఏంటి సిరి? మా మమ్మీ చేసింది వంకాయ ఫ్రై. కారం కారంగా కారం వేసుకొని అన్నం తినాలనిపిస్తుంది. ఫస్ట్ గుత్తి వంకాయ ఫ్రై అండ్ పెరుగు పచ్చడి. ఎంత బాగుందో, వాసన గుమాయిచ్చేస్తుంది. ఫస్ట్ వంకాయ ఒకటన్నా ఇరిగిందా? లేదు, ఇరగకుండా చేసా. కేజీన్నర వంకాయలు ఫ్రెండ్స్. హల్వా హల్వా లాగా అయిపోయింది కదా సిరి, జ్యూసీ జ్యూసీగా. ఏదైనా సరే శిరీష నీ తర్వాత తినడంలో మన చిన్నదాని అది ఉంది కదా శతాక్షి, అదొక పప్పు చారు బాగుందో, చారు పప్పు చారులు ఇష్టం దానికి. హల్వా హల్వా లాగా అయిపోయింది కదా, ఎంత బాగుందో. నిజంగా సూపర్ ఉంది. సింపుల్ గా చేసింది. ఉడకదేమో అనుకున్నా, 5 నిమిషాలు పట్టలేదు. హల్వా లాగా అయిపోయింది. ఇందులో కొన్ని మసాలాలు వేసింది. వంకాయ అర్ధ కేజీ ఉందమ్మా. కేజీన్నర వంకాయలు 5 వంకాయలు వచ్చినాయి. కేజీన్నర లేవు. ఒక పెద్ద వంకాయ అయితే కేజీన్నర ఉంది, మిగతాదంతా 200 గ్రాములు, పావు కేజీ. కొంచెం ఈ కారంతో ఎంత అన్నం తినొచ్చు, మొత్తం కలిపేసుకొని తినొచ్చు. గుత్తి వంకాయ ఫ్రై నేను చాలా స్పైసీగా చేశానండి. బాగా అమ్మ కూర కారం వేసి చేశాను. ఈ కూర కారం అనేది నేను తయారు చేసి మీ అందరికీ మీ డోర్ కొట్టి మీ ఇంటికి వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ నాది. నా ఓన్గా నేను తయారు చేసిన కారం. ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసి కాశ్మీరీ ఎండుమిరపకాయలు, గుంటూరు ఎండుమిరపకాయలు వేసి చేసిన అమ్మ కూర కారం. నచ్చిన వాళ్ళు పర్చేస్ చేయండి. స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ పెడుతున్నా. ఇది నా ఓన్ బిజినెస్ అండి.